ఈ మధ్య చిరంజీవి గారు నంది అవార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంని క్వశ్చన్ చేశారు. మీరు సినిమా పరిశ్రమని గౌరవించడంలో కొద్దిగా వెనకబడి ఉన్నారు అని చెప్పి చిరంజీవి గారు తెలంగాణ ఫిలిం అవార్డ్స్ సందర్భంగా అంటే వీళ్ళకి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ టీడీపీ వాళ్ళకి కోపం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారిని అడగడం ఏంటి అని చెప్పి. ఇక కాట్రగడ్డ ప్రసాద్ అని చెప్పి ఒక ఆయన అయితే ఇంకా తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక టీడీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్గా చిరంజీవి గారిని వ్యక్తిగతంగా వ్యక్తిత్వపరంగా దెబ్బకొట్టే విధంగా ఒక్కొక్కరు ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇక టీడీపీ ఐటీడీపీ వాళ్ళు మెయింటైన్ చేసే యూట్యూబ్ ఛానళ్ళు కొంత వీళ్ళందరం విచ్చలవిడిగా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుంటుంటే జనసేన సంబంధించినటువంటి నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆయన గట్టిగా మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు, గాడిదేవి వెంకటేశ్వరరావు గారు, మాకు తెలిసి ఇదంతా ఎక్కడి నుంచి నడుస్తుందో, మేము చిరంజీవి గారిని అంటే ఊరుకోమని చెప్పి. ఆ తర్వాత ఈ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది బహిరంగంగా మాట్లాడటం జరిగింది. ఇక ఈ ఇష్యూని కూలంకుషంగా అంతా చూస్తే అసలు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు చిరంజీవి గారిని అని చూస్తే, వాళ్ళకి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడు వీడు అని సంబోధించినంత వరకు చిరంజీవి గారు జనసేన పార్టీ సపోర్టరే. జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని వేరు చేసి చూడకూడదు, చిరంజీవి గారిని గతంలో జగన్ గారు అవమానించారు అనే ఒక ఇష్యూని పబ్లిక్లోకి తీసుకెళ్ళి రాజకీయంగా గెయిన్ అయింది టీడీపీ జనసేన. ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడు వీడు అది అని చెప్పి అసెంబ్లీలో అంటే వెంటనే చిరంజీవి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యి, జగన్ గారు నన్ను గౌరవించారు, అత్యంత బాగా చూసుకున్నారు, నేను అడిగితేనే కదా టికెట్ రేట్లు వాళ్ళతో వేరేకి ఎట్లయితే పెంచారో వీరసింహారెడ్డికి కూడా నా వల్లే పెంచారని చెప్పి చిరంజీవి గారు బాలకృష్ణ గారి పైన ఒక లేఖ అయితే విడుదల చేశారు. ఈ లేఖ అనేది టీడీపీ శ్రేణుల్లో గుచ్చుకుంది. నిజం అప్పుడే ఎలా చెప్తావు, మేము రాజకీయంగా గెయిన్ అవుతుంటే నువ్వెందుకు చెప్తావు అని చెప్పి టీడీపీ శ్రేణుల్లో టీడీపీ వాళ్ళు గుచ్చుకుండేలేకి చిరంజీవి గారు ఒక్క మాట అనేలేక విరుచుపడతా ఉన్నారు. చిరంజీవి గారు ఆ రోజు ఆ లేఖ కానీ ఇవ్వకుండా ఉంటే, జగన్ గారు అవమానించలేదు, జగన్ గారు బాగా చూసుకున్నారని ఆ లేఖ కానీ ఇవ్వకుండా బాలకృష్ణ గారు తిట్టినా కూడా చిరంజీవి గారు పడుంటే ఈరోజు వీళ్ళందరూ ఇంకా చిరంజీవి గారిని ఏదైతే ఇంత టార్గెట్ చేసేవాళ్ళు కాదు. కేవలం ఆ ఒక్క ఇష్యూ కూడా వీళ్ళందరూ ఇంకా బండబూతులు తిట్టేస్తూ ఉన్నారు. వీళ్ళకి రాజకీయంగా చిరంజీవి గారు కావాలి తప్పితే చిరంజీవి గారి మీద గౌరవం అనేది వీళ్ళు చూపించరు. చిరంజీవి గారిని రాజకీయంగా వీళ్ళు వాడుకోవాలి. రాజకీయంగా జగన్ గారిని దెబ్బకొట్టాలంటే ఆ కాపు సెక్టార్ కాపు ఆ సెక్షన్ ఓట్లన్నీ చిరంజీవి గారికి కొంత వెనక బ్యాక్ ఎండ్లో ఉంటుంది కాబట్టి ఆ ఓట్లన్నీ మాకు గెయిన్ కావాలి, జగన్ గారిని ఒక బూచిగా చూపించి చిరంజీవి గారి మీద నుంచి జగన్ గారిని కాల్చాలి అనే ఆలోచనతోటి వీళ్ళంతా ఒక క్రీడ ఆడుతూ ఉన్నారు. ఒకసారి చిరంజీవి గారు ఏంటంటే అదంతా కట్ చేసి పెట్టాడు. లేదు, జగన్ గారు అత్యంత బాగా చూసుకున్నారని వీళ్ళ మండింది. వీళ్ళ మండీలకు ఏం చేస్తారు, ఇంకా వీళ్ళ ఉన్న బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో విష ప్రచారం చేసే వ్యక్తులు, విష ప్రచారం చేయడానికి బాగా పూనుకుండే వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళ చేత మాట్లాడించుకుంటూ వీడ్చూబడతా మాట్లాడుతూ ఉన్నారు. ఆ గాది వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మీకోసం మీరు జైల్లో ఒకటి మేము పోరాడి మా మీద కేసులు పెట్టించుకున్నామని చెప్తే డైరెక్ట్ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు జనసేన వాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆ రోజు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తిట్టినప్పుడు మాట్లాడాల, ఈరోజు జనసేనని ఏదైతే చిరంజీవి గారిని వేరు చేసే విధంగా చిరంజీవి గారిని బండబూతులు తిడుతున్న టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ శ్రేణులు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే టీడీపీ ఆఫీస్ నుంచి పనిచేసి ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలా. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలే ముఖ్యం, అంతిమంగా చిరంజీవి గారి ప్రయోజనాల కంటే కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జగన్ గారిని పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఒక మాట మనం ఆ విషయంలో చిరంజీవి గారిని ఒక అడ్డం పెట్టుకొని అన్న మాటలు ఏదైతే ఉన్నాయో ఈ చిరంజీవి గారు కట్ చేసి వాళ్ళకి ఇంకా అవకాశం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారు అంతంత ప్రతిజ్ఞలు చేసేలా మాట్లాడాడు కదా, పెద్ద స్టార్లు అందరూ పెద్ద వాళ్ళు కూడా దండం పెట్టాలి. ఆ రోజు వాస్తవం జరిగింది, జగన్ గారు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా మీరు కావాలంటే మోడీ గారితో జూమ్ మీటింగ్ ఏదైతే ఆ లాక్డౌన్ అప్పుడు మాట్లాడినా కూడా ఇట్లా కట్టుకో ఉంటారు చేతులు, మరి అక్కడ మాట్లాడవచ్చు కదా. ఆ రోజు ఏదైతే చిరంజీవి గారు అసలు అనుకోని విధంగా ఒక దండం పెట్టాడు, వెంటనే జగన్ గారు ఏంటంటే ఇట్లా పట్టుకున్నారు చేతులు. ఊహించని పరిణామం, ఆయన జనరల్గా అనుకున్నాడు, అది పెద్దదైంది, పెద్ద చేశారు. ఒక రకం చెప్పాలంటే పెద్దది అవ్వటం కాదు, అది చిరంజీవి గారు వదిలేశారు, వీళ్ళందరూ కలిసి దాన్ని పెద్ద చేసి చిరంజీవి గారు రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆ రోజు వాడుకునేలా చేసుకున్నారు. మరి ఆ రోజు చిరంజీవి గారు సైలెంట్గా ఉన్నారు, కానీ అప్పటికే చేయి దాటిపోయింది. ఈరోజు ఇప్పటికే స్పందించారో సంతోషం అనుకుంటా ఉన్నాం. ఈలోపు టీడీపీలో మండింది, మాకు ఇంకా రాజకీయం కావాలి కదా అని ఆ రాజకీయం కట్ అయింది.